చిరంజీవిని ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి బాగా హైలైట్ చేసుకొచ్చారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయాలంటే చిరంజీవిని సపోర్ట్ చేయడం అన్నటువంటిది. సినిమాకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఇదంతా చిరంజీవి గారు కూడా పెద్దరికంగా ఉందాం, సినీ పెద్దగా ఉందాం అన్నటువంటి ఉద్దేశంతో జగన్తో ర్యాప్ బాగానే మెయింటైన్ చేసుకొచ్చారు. ఆ తర్వాతన అన్నయ్య అనేటటువంటిదే పిలుపులు, అట్లాగే ఇంతకుముందు చిరంజీవికి అప్రిషియేట్ చేస్తూ ట్వీట్లు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇంటికి పిలిచి భోజనాలు కానీ ఇవన్నీ అయిపోయినాయి. సీన్ కట్ చేస్తే ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి తన సోదరుడికి పవన్ కళ్యాణ్కే మద్దతు ప్రకటించారు చిరంజీవి. ఈవెన్ కుటుంబం అంతా కూడా అండగా నిలబడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు పుట్టినరోజు ఏది ఎన్నికలు అయిపోయాక జరిగిన తొలి పుట్టినరోజు చిరంజీవిది. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ అభినందనలు చెప్పారు. జగన్ది ఎక్కడా కనిపించలే, జగన్ హడావిడి ఎక్కడా కనిపించలే. అంతకుముందైతే జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఆ పుట్టినరోజు శుభాకాంక్షల నుంచి ఆయనకు అవార్డు వచ్చినప్పుడు శుభాకాంక్షల దాకా అనేకం చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇక కటీఫ్ అయినట్టేనా, లేకపోతే నార్మల్గా ఏదన్నా అంటే అభినందనలు చెప్పినట్టు చెప్పి బయటికి తెలియకుండా చేశారా చూడాలి.